హలో సార్. హలో, నేను పోసేయను, మర్చిపోయాను నా పేరు కానీ. చెప్పండి అన్న. ఏం లేదు, నేను మరి మీకు తెలుసా కదా, నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ అని మీకు చెప్పినాను నేను. చెప్పినా? చెప్పండి అన్న. అవును, ఏం లేదు, శంకర్ అరెస్ట్ అయితే నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? అదే చెప్తున్నా, మరి కేటీఆర్ యూట్యూబ్ ఛానలే కదా. అవునన్నా, మీరు ఇప్పుడు ఇదే విషయం కేటీఆర్ అడిగిర్రా? ఎవరిని? ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరన్నా ఆయనకు సపోర్ట్ చేస్తురా? కేటీఆర్ ని అడిగితే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కేటీఆర్ మొత్తం కేటీఆర్ మీద తోచేస్తారు. సరే కేటీఆర్ ఎందుకు? ఇంకోటి చెప్తా. హలో యాదవ్ గారు, చెప్పండి. ఇంకోటి చెప్తా, మీరు నేనండి. ఈ రోజు వాడు ఎవడో ఆయన ఆడుబీడు అనొద్దు కానీ ఆయన ఏమంటున్నాడు, తెలంగాణ తల్లి సోనియా గాంధీ తల్లి కాళ్ళను మొక్కితే తెలంగాణ ఇచ్చింది అంటుండు. అది నిజమా? ఎట్లా? తెలంగాణ గురించి సోనియమ్మ కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇచ్చింది అంటుండు. ఆడ పేరేందో ఆడంటాన్ని ఆడు ఎమ్మెల్సీ కావచ్చు, నాకు సంబంధం లేదు. ఇప్పుడు దయాకర్, అద్దంకి దయాకర్, బిద్దంకి దయాకర్ ఉంది ఆయన పేరు. నిజమా కాదా? ఇప్పుడు అమరవీరులు కానీ నువ్వు చెప్పకు, నేను చెప్పింది మాత్రమే నువ్వు వినాలి. అదే నువ్వు రమ్మంటే ఎనీ టైం. ఇప్పుడు నేను ఎక్కడున్నా తెలుసా? యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నా. ఉంటే ఉన్నారు కానీ ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్పాలన్నా వద్దా? ఏ సమాధానం చెప్తావు? నీకు నచ్చింది చెప్తావు. 50 లక్షలు ఖర్చు పెట్టినాను నువ్వు. నీ ముఖానికి 50 లక్షలు ఖర్చు పెడితే ఇప్పుడు కూడా 50 లక్షలు వచ్చాయి. ఇంకోలో నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేక బట్టి విక్రమార్కనో ఓడినాను ఒక్కో నెక్కి. ఎప్పుడైనా నీతో మంచిగా మాట్లాడతాను. వర్గీకరణ అన్నారు కదా, వర్గీకరణకు బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేసింది కదా. బీఆర్ఎస్ కరిగేగానే వేసింది, అందుకనే బీఆర్ఎస్ లీడర్ని కూడా తిట్టా. కేటీఆర్ రామారావు గారికి ఫోన్ చేసి నేను తిట్టిన. కేటీ రామారావు గారు ఇప్పుడు ఫోన్ చేసి నీకు దాన్ని ఏమంటారు, కలపాలా? కలుపు కలుపు కలిస్తే మాట్లాడతావా? మాట్లాడతా. కలుపు. మాట్లాడపోతే అంటే నేనెందుకు మాట్లాడా? నాగార్జున సాగర్ కొట్టినావు, అది కొట్టినావు కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు ఏం మాట్లాడద్దు. సరే, ఏం మాట్లాడాలని చెప్పు, నువ్వే చెప్పు. నేను చెప్తాను, నువ్వే మాట్లాడు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తుండు. నీ యూట్యూబ్ ఛానల్ నేను ఇంచుమించు 20 సార్లు విన్నా. ప్రతి ఒక్కరిని ఏమడుగుతుంది తెలుసా మీకు? మీకు ఎంత పొలం ఉంది, మీకు ఎంత ఉంది? అవును, నాకు 2 ఎకరాలు ఉంది, నాకు ఇంతవరకు రైతు బంధు రాలే. వాళ్ళు అడగాలి 2 ఎకరాలు. 2 ఎకరాలే ఉంది, నాకు రాలేదు, నేను ఎవరిని అడగాలి? సరే, ఒక మాట చెప్పింది తమరు. ఆయన పేరేంటి, ఆయన సారు ఎమ్మెల్సీ గారు, సోనియా గాంధీ కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇచ్చింది అన్నారు. మన బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు మొక్కితే మన భారతదేశం ఇచ్చిందా? బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు మొక్కితే ఇచ్చింది కదా. అట్లేం లేదు, మన వాళ్ళు పోరాటం చేస్తేనే తప్పది. మాయ, నువ్వు పిహెచ్డి చేసావు, నేను ఉంది 10th. యాదవ్, నేను తప్పే అన్నా, నేను తప్పే అంటున్నా. తప్పే తప్పే తప్పే, ఇంకేం కావాలి? అది తప్పే కాదు. ఆయన నువ్వు దయచేసి తప్పని ఆయన నన్ను కాదు, ఆయనకే చెప్తున్నా తప్పు అని. సరే, ఇంకోటి, తెలంగాణ మనకు ఏర్పాటు చేసినప్పుడు ముందుండి పోరాడింది ఎవరు? నువ్వా, నేనా? ఉద్యమకారులు, శ్రీకాంతాచారి. అది తప్పమ్మా. ఒక నాయకుడు ఏంటో ఉంటాడు. లేడు, మనకు నాయకుడు లేడు. నాయకుడు కేసీఆర్ ఉన్నాడు. ఆ తప్పు నువ్వు అదే మాట మాట్లాడితే నువ్వు ఇప్పుడు అరగంటల నీ షాప్కి వస్తా, మనం ఇద్దరు తన్నుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు అరగంటల రా, 1 నిమిషంలో రా, కానీ ఆయన నాయకుడు అనుకుంటాం. మనం ఇద్దరు కొట్టే నీ మీద కేసు అవుతుంది, మళ్ళీ తిట్టే నీ మీద కేసు అవుతుంది. మీరు ఎవరినైనా తిట్టవచ్చు, మీరు ఎవరినైనా కొట్టచ్చా? ఎవరు కొట్టు, మామూలుగా కొట్టు. మీరు ఎవరినైనా కొట్టు, నీ ముందరికి వస్తాను, నన్నే కొట్టు. అట్లా అంటలే, నేను కొడతా అంటలే. మీరు ఎవరినైనా కొట్టచ్చా? మేము ఎందుకు కొడతాము? బాగా బలిసి కొడతామా? మీరు ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరినైనా తిట్టవచ్చు. ఎందుకు కొడతాము? మరి ఎందుకంటే మాకు దోల తీరి మేము కొడతామా? మరి ఎందుకంటున్నా? అయ్యా, కొట్టే స్థాయిలో మేము లేము అన్నారు. స్థాయిలో మన అద్దంకి దయాకర్ గారు ఉన్నారు,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మరి అద్దంకి దయాకర్ బట్టి అన్న విక్రమార్క గారు ఉన్నారు. అద్దంకి దయాకర్ అన్న నాయకుడే కదా, మీరు ఆయనకే ఫోన్ చేయొచ్చు కదా. ఆంధ్ర నాయకుడా? మరి ఆయన ఆ సిగ్గుశరం ఉంటే ఆ సోనియా గాంధీ మాట మాట్లాడినట్టు అనడు. రేపు మన యాదవ్ గారు ఒకసారి మాకు మంచి మాట చెప్పినావు, ఒకసారి తిరగబడ్డావు. తిరగబడ్డాక నీకు హైషాట్ చెప్పిన యాదుందా? మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి, నాకు అర్థం కాలే. ఆ? ఏమంటారు? మళ్ళీ సార్ చెప్పారా? ఒకసారి తమరు సీఎం గారి మీదకి తిరగబడ్డారు. అవును, తిరగబడ్డప్పుడు నేను హ్యాండ్సప్ చెప్పిన మీకు. అవును, ఇప్పుడు కూడా తిరుగుబాటును చేస్తూనే ఉన్నాం. ఎన్నడన్నా మేము ఏం తిరుగుబాటు చేస్తున్నావు? నీ ఛానల్ ఎవడు పెద్దపల్లి ఇంకొక ఏదో 4-5 ఊర్ల నుంచి మీకు తమరికి ఫోన్ వచ్చింది. అది మొత్తం నేను విన్నా. అవి ఎన్ని నీకు వాట్సాప్ చేస్తా, వాళ్ళు ఎవరెవరో వాళ్ళకి వాట్సాప్ చేస్తా. కానీ తమరు మాత్రం పోరాడాలి. మీరు ఇప్పుడు 50 లక్షలు పెట్టకు, 50 లక్షలు పెట్టి నేను పోరాటం చేసిన అది చేసిన అని మాట్లాడుతున్నావు. 50 లక్షలు నీకు ఎందుకయ్యా పోరాటం చేయవలసిన అవసరం? సరే, అది అయిపోయిన కథ అన్న. ఇప్పుడు అది నేను మళ్ళా ఏం చెప్పట్లేదు కదా. సరే, ఈసారి మాత్రం డప్పు కొట్టుకుంటూ తిరుగు. ఈ కేసీఆర్ కేపీఏకు అండ్ కాంగ్రెస్ కేపీఏకు వేరే కోలకండి ఏపీ. మరి మీరు నేను కేసీఆర్ నిడిచి రాను, కానీ నీకు గెలిస్తే మాత్రం సల్యూట్ చేస్తా. ఎవరు గెలిస్తే? వేరే ఏ పార్టీ గెలిచినా దానికి సల్యూట్ చేస్తా. మీరు కేసీఆర్ అంటే మీకు ఎందుకన్నా అంత పిచ్చి? కేసీఆర్ సొసైటీ తెచ్చిన నాయకుడే ఆయన. ఒక్కడు ఎత్తుకొచ్చిండా? ఇది హనుమంతుడు సంజీవిని మాట్లాడుతుంది ఒక్కడు ఎత్తుకొచ్చిండా? మాట్లాడుతుంది ఒక్కడు ఎత్తుకొచ్చిండా? తీసుకురాలే, ఎవడన్నాడు అట్లా మాట? ఆ మాట నువ్వే అంటున్నావు. ఇప్పుడు కేసీఆర్ ఒక్కడు తెచ్చిండా అంటే ఆయన మహాత్మా గాంధీ కూడా ఒక్కోటి తీసుకురాలేదు అంటున్నా. అదే తమ్మి, అన్నా మహాత్మా గాంధీ చాలా మంది చనిపోయిండ్రు. గాంధీ తాత ఒక్కటి తీసుకురాలేదు, కేసీఆర్ తాత ఒక్కటి తీసుకురాలేడు. భగత్ సింగ్, మరి భగత్ సింగ్, మరి సుభాష్ చంద్రబోసు, చంద్రశేఖర్ ఆజాద్, లాలా లజపతి రాయ్, ఇట్లా చెప్పుకుంటూ ప్రాణాలు ఇచ్చారు తమ్మి. మరి ఇక్కడ కూడా శ్రీకాంతాచారి, యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి, సువర్ణమ్మ, కానిస్టేబుల్ కిష్టయ్య, వీళ్ళకంటే ప్రాణాలు ఇచ్చిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళు. వీళ్ళు బతికుండి ఏసీలలో కూర్చొని నాటుకోడి తినుకుంటా మందు తాగేటోడు గొప్ప. ప్రాణం మందు తాగుతాడు అని అదే ఎత్తుకొని తిరుగుతాడు, కానీ కేసీఆర్ మందు తాగుతాడు. నీకు తెలుసా? నువ్వు చూసినావా? ఆయననే చెప్పిండు కదా. వీడియో పంపి నాకు, ఇప్పుడే పంపిస్తా. మీరు ఆయన పెట్టండి. కేసీఆర్ తాగేటప్పుడు వీడియో పంపి. తాగేటప్పుడు కాదు, నేను తాగుతాను, మాకు అలవాటు ఉందని ఏపీఎన్ రాధాకృష్ణ ప్రతి ఒక్కరు చెప్తుండు. కాదన్నా, ఏపీఎన్ రాధాకృష్ణతోని కేసీఆర్ ఆయన సొంత నోటితోనే చెప్పిండు, అవును నాకు అలవాటు ఉంది రాధాకృష్ణ గారు. అవును, ఏబిఎన్ ఛానల్ కదా, రాధాకృష్ణతోనే చెప్పిండు. ఆ వీడియో మీకు పంపమని. అదే తమ్ముడు, రాధాకృష్ణ అంటే ఏబిఎన్ ఛానల్. కేసీఆర్ చెప్తే నమ్మవా? నేనంటే ఓకే, పక్కకు పెట్టు. కేసీఆర్ చెప్తే నమ్ముతా. ఆయన మాట్లాడిన కూర్చుంది తాగినామని చెప్పిండా? నేను తాగుతా అని చెప్పిండు. ఆయన తాగుతాడా అని చెప్పిండు అన్న. వీడియో మీకు పంపాలనా? చెప్పిండా? నేను తాగుతా రాధాకృష్ణ గారు, నాకు తాగుడు అలవాటు ఉందని చెప్పిండు. అది పంపన్నా? నాకు పంపుదు, కానీ చెప్తున్నా. కేసీఆర్ చెప్పినాక బరాబర్ నమ్ముతా, కానీ మీరు నాకు వాట్సాప్ లో ఆయన పెట్టండి. నేను మీకు రాధాకృష్ణ గారితో, కేసీఆర్ గారు నాకు తాగుడు అలవాటు ఉంది, మా తెలంగాణలో తాగుతాము సాయంత్రం పూట రాత్రి పూట అన్న మాటలు నేను విన్నానన్నా. అది కావాలంటే మీకు పంపిస్తా. నువ్వు విన్నావు, నేను కూడా ఇప్పుడు మీరు చెప్తే నేను వింటున్నా. ఒక్కటి చెప్పు, ఇప్పుడు తెలంగాణ 1950 నుంచి సురువు చేస్తే 56 దాకా ఎవరి చేతులు ఉండే? ఇప్పుడు గవర్న ఎందుకన్నా ముచ్చట్లు? అయ్యో, అదే తప్పు నీది. అదే మాట్లాడకు. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వచ్చి మనకు తెలంగాణ సపరేట్ చేయకుండా ఆంధ్రలో కలిపేసిండు ఆయన. అవును, కలిపిండు. కరెక్టే కదా? కలిపిర్రు. దాని గురించి ఎంత పోరాటం జరిగింది.
జరిగినాయి కానీ ఆయన మనకి సోనియా అది ఇందిరాగాంధీ ఏం పెద్ద తీసుమార్కనా ఆమె అనుకున్నావు ఆమె మేడం గారు సోనియా గాంధీ అది సారీ సోనియా గాంధీ కాదు ఆమె పేరేంది ఇందిరాగాంధీ మేడం గారు 400 మంది 600 మంది చనిపోయినా కానీ మనకు తెలంగాణ ఇవ్వాల ఇచ్చిందా ఇయ్యలే అవునన్నా సోనియా గాంధీ ఇచ్చింది అంటుండ్రు. అవును ఒక్క నిమిషం వినండి. అప్పటిదాకా నువ్వు వినకు మైపాల్, అప్పటిదాకా నువ్వు వినకు. నువ్వు నీకు ఎన్ని ఎకరాలు ఉంది, నీ ఊరేది, నీ పేరు, అవన్నీ నువ్వు అడగద్దు. అది చెప్పిన దానికి మాత్రం సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు సెకండ్ ఏంటండి, ఇప్పుడు మీరు కేసీఆర్ గారు మొదట ఏ పార్టీలో జాయిన్ అయ్యండి? కేసీఆర్ గారు అండి ఫస్ట్ అండి. మరి అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ అండి. మరి నెహ్రూ చేసింది, ఇందిరాగాంధీ చేసింది ఎప్పుడై నాకు తెలియదా? నోట్లు ఏళ్ళు పెడితే కొరగనంత అమాయకుడా ఎవరు? కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి మరి ఎట్లా జాయిన్ అయ్యండి కాంగ్రెస్ లో? నిజమేనండి. నువ్వు ఏం చెప్తున్నావు అంటే చెప్పండి. కేసీఆర్ గారు జాయిన్ అవ్వడం కరెక్టా తప్ప చెప్పు. కేసీఆర్ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం, ఆయన తెలంగాణ గురించి గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటున్నాడు. నేను కూడా అంటున్నా కదా, గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను. ముద్దు పెట్టుకుంటావా? తెలంగాణ అయితే నువ్వు సపరేట్ పార్టీ పెట్టు. మీరొకళ్ళు ఆయన విఠల్ సార్ అట, విఠల్ సార్ ఆయన జర్నలిస్ట్ అట. జర్నలిస్టులకు అన్యాయం జరిగితే తమరు ఓరా? ఒక్క టాపిక్ మాట్లాడన్నా, 100 మాట్లాడితే ఎట్లన్నా? 100 మాట్లాడతా, నీతోటి 100 మాట్లాడాలి. 100 మాట్లాడితేనే తమరికి నీతి నిజాయితీ అనే వస్తుంది. నువ్వు ఒక టైం ఇస్తావా నాకు? కాదన్నా, ఇప్పుడు మీరు 1 గంట టైం ఇస్తావా? నీ దగ్గరికి ఒక 100 మందిని తీసుకొని వస్తా. వాళ్ళ మాటలకు నువ్వు సరిపోవు. 100 మంది ఎందుకు? మీరు ఒక్కరు సరిపోరా? ఒక్కరు సరిపోను. నేను ఒకటి మాట్లాడతా, వాళ్ళు ఒకటి మాట్లాడతారు. అట్లా కాదన్నా. ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్నా నేను, గచ్చిబౌలి. అదే వాళ్ళు గోడ కొట్టిన చూడు, అక్కడే ఉన్నా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర. మరి ఇప్పుడు ఇందాకనే యశోద హాస్పిటల్ అంతే కదన్నా? యశోద హాస్పిటల్ కదా వచ్చినా కానీ. సరే తిన్నావా? టిఫిన్ అయిందా? టిఫిన్ అయింది. నేను టిఫిన్ చేస్తాను నాన్న. నా పర్సనాలిటీ జర దొడ్డుగా ఉంటుంది. కానీ నిన్న రాత్రి మా విలేజ్ లా, మా విలేజ్ కాదు, గౌరారంలో కుస్తీ పట్టినా. కుస్తీ? ఎస్, ఇప్పటి కూడా పడతా. ఎవరితో చెప్పు, బరాబర్ పడతా. 8 తులాల కడ వేసుకున్నా. ఫైనల్ కుస్తీ. కుస్తీ ఎందుకన్నా? కుస్తీ గురించి నాకెందుకులే కానీ అన్నా చెప్తున్నా. కుస్తీ పట్టినా, 8 తులాల కడ వేసుకున్నా, అన్ని చేసినా కానీ ఆ గంగలమని అవి మనకెందుకు కానీ. కుస్తీ కోసం కాదన్నా, ఇప్పుడు మీరు టిఫిన్ చేసిర్రా లేదా? టిఫిన్ చేసినా. అట్టిగా దూరం లేవద్దా? టిఫిన్ అంటే ఏం తిన్నారు? టిఫిన్ అంటే నేనా? సిల్లి గారే. గారెలా? గారె అంటే ఇప్పుడు సిల్లి గారె అంటే మన తెలంగాణలో వడ. వడ తిన్నావా? వడ తిన్నా. ఏడా? ఎక్కడ? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరనా? లేదు, మైనాబాద్ లో. ఓకే ఓకే. మీకు మైనాబాద్ లో మా అల్లుడు ఉంటాడు. మీకు వడలంటే బాగా ఇష్టమా? మా అక్క కొడుకు. వడలంటే ఇష్టమా? వడలంటే ప్రేమ నాకు. ఏది పల్లి చట్నీనా? వడ అంటే పల్లి చట్నీ కాదు, సాంబార్ ఇస్తారు. పల్లి చట్నీ ఉండదా? పల్లి చట్నీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, 2 ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం ఏ టైంకి తినడు? మధ్యాహ్నం నేను మధ్యాహ్నం తినా. మధ్యాహ్నం తినవా? తినా పర్సనాలిటీ తగ్గిస్తున్నా. మళ్ళీ సాయంత్రం ఎప్పుడు? సాయంత్రం 6-6:30. ఇక అంతే, 2 పూటలు. 2 పూటలు. ఒకటి టిఫిన్, ఒకటి జర్రంత అన్నం. మరి ఫ్రూట్స్ ఎక్కువ తినాలన్నా. ఫ్రూట్స్ ఎండాకాలం ఫ్రూట్స్ బరాబర్ తింటా. అది మన 30 రూపాయలు ఒకటి అమ్ముతారు చూడు ఫ్రూట్స్. ఏది? 30 రూపాయలు ఒకటి అమ్మరా. అరటి పండ్లు, అంగూరు పండ్లు, సేపులు, అవ ఏమేమో అన్ని కోసుకుంటూ అమ్ముతారు చూడు. సరే సరే, ఇప్పుడు మధ్యాహ్నం అయితే తినండి అన్న, మళ్ళీ మనం నైట్ మాట్లాడదాం. నేను తినలేను. నైట్ మీరు చేస్తారని నేను చేయనా?
నాకు మెసేజ్ చేయండి, నేనే చేస్తా. మెసేజ్ చేయాలా? కానీ message ఒక్కడు చేయండి. మాత్రం గుర్తుంచుకో, తెలంగాణ ఢిల్లీ మెడల్ వంచి తెచ్చింది కేసీఆర్. అన్నా కేసీఆర్ నీకు అండ్ స్టూడెంట్ పిల్లలు. కాదన్నా, ఇప్పుడు చనిపోయిన 1200 మంది ఏం పాత్ర లేదా? 1200 మంది పాత్ర ఉంది. అట్లనే ఉద్యమకారులు ఆ జైళ్ళలో 1200 మంది పిల్లలు చేయగానే కేసీఆర్ అది దీక్ష చేయబట్టే వెళ్ళి 1200 మంది అది చేసారు. అంటే దీక్ష వల్లనే 1200 మంది చచ్చిపోయారు, అంతే కదా? అది తప్పది. ఈయన దీక్ష వల్లనే వల్లే కాదు, 1200 మంది చనిపోతున్న పిల్లలు చనిపోతున్న ఉద్దేశంతో లేదన్నా, ఆయన దీక్ష చచ్చిండు. ఫస్ట్ చచ్చిపోలే, దీక్ష పట్టినాకనే శ్రీకాంతాచారి. గతతరం ఎందుకు పోతున్నావు నువ్వు? నీ ఉస్మానియాలోనే ఏమి ఎలాంటి అవి ఏమంటారు ధర్నాలు బిర్నాలు చేయొద్దంటే నువ్వేం చేస్తున్నావు? కాదన్నా, నువ్వేం చేస్తున్నావు గది చెప్పు నాకు. నేను ధర్నాలే చేస్తున్నా గానీ. ఏ ధర్నానా? అయితే అన్న ఎక్కడ నిలబడ్డావు నువ్వు? ఎక్కడ నిలబడ్డా అంటే నువ్వు ఛానల్ నేను కూడా చూస్తా, మొత్తం చూస్తా. నీది చూస్తా, విజయసాయి రెడ్డి మేడం గారిది చూస్తా, రంజిత్ రెడ్డి గారిది చూస్తా, ఇంకోళ్ళు 2-3-4 కొత్తగా వచ్చిర్రు వాళ్ళది చూస్తా. సరేనా, మనం రెగ్యులర్ గా చూస్తుంటే శంకర్ లేడు ఇప్పుడు. అవునన్నా, ఇప్పుడు ఆ బీఆర్ఎస్ వాళ్ళకు అంత సపోర్ట్ చేసిండు కదా కేటీఆర్ కు, జగదీశ్వర్ రెడ్డికి. మరి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? నీలాంటి వాళ్ళు అడగొచ్చు కదా. ఏమని? ఇప్పుడు అప్పుడు వాడుకున్నారు, ఆయన వాడుకున్నారు, మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ దాకున్నారు అని అడగచ్చు కదా. బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిర్రు అనుకో, ఇది మొత్తం మీరే చేసిర్రు అని ఆల మీదుగా నూపుతారు. ఆయనకు ₹1,00,000 కావాలంటే నేను ఇస్తా, బెయిల్ మీద తెస్తా. తీసుకురండి. ఇంతవరకు మాట్లాడలే. కాదన్న, గతంలో దాడి చేసినప్పుడు మాట్లాడారు కదా వీళ్ళంతా. అవును, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? మాట్లాడతారంటే ఓలో ఆడపిల్లని తీసుకొచ్చి, ఈడ కూడా ఆడపిల్లని తీసుకొచ్చి అన్ని కేసులు విడిపించిన తర్వాత నేను కూడా రేపు పొద్దుల 2 మగ ఆడపిల్లని తీసుకొచ్చి నీ మీద కేసు పెట్టుకుంటాను. అంత నిజమైన గుణం నాకు లేదు. అంటే ఇప్పుడు కాదన్నా, మీరు ఇప్పుడు ఫాల్స్ కేసు పెట్టారు అంటారా? ఫాల్స్ కేసే అది. మీరు ఎంక్వైరీ చేసిరా? ఎంక్వైరీ ఏం కర్మ మొత్తం నేను ఉండేదే ఎంక్వైరీ చేసినా ఏమయ్యా? ఇప్పుడు ఎవరు కేసు పెట్టిరో వాళ్ళని వెళ్ళి కలిసిర్రా మీరు? పోయి సీఎం గారి దగ్గరికి పోయి నేను కలిసినట్టుందా? సీఎం దగ్గర పోయి నేను కలిసినట్టుందా? సీఎం కాదు, అమ్మాయి కేసు పెట్టింది కదా. ఇప్పుడు నీతో ఇంత మాట్లాడుతున్నా కదా, ఇంత ముందు మాట్లాడినప్పుడు కూడా పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చారు, ఇప్పుడు కూడా వస్తారు. కాదు కారంగారం పంపించినా కానీ రాడరా బాబు, నేను కారంగారం పోతాను కూడా చెప్తా. కాదన్నా, ఇప్పుడు కేసు పెట్టిన అమ్మాయిని మీరు కలిసిర్రా? కేసు పెట్టిన అమ్మాయి కదా కేసు పెట్టింది. నీకు సంబంధం లేదు, నువ్వు ఎటు పోవు, నువ్వు ఎటు తిరగవు. నీ కూడా అంటగడతా, నేనే అంటగట్టినా అనుకో. అంటగట్టుడు కాదన్నా, మీరు ఎంక్వైరీ చేసిర్రా అంటున్నా. అయ్యా, ఎంక్వైరీ అంటే నేను పోలీసు కాదు, మన ఎస్పీని కాదు, డిఎస్పీని కాదు, కానిస్టేబుల్ కూడా కాదు. మరి ఇప్పుడు ఇదే విషయం కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేరు? మరి ఇప్పుడు మీరన్న మాటనే ఎందుకు మాట్లాడతారు? ఏమన్నా మాట్లాడితే ఆయన ఆలంగుడు లోపడేస్తాడు మన సీఎం గారు. తప్పమ్మా, నువ్వు ఇది పెట్టి ఒక్కసారి నీతో మాట్లాడినందుకే నా దగ్గర దాకా పోలీసు వాళ్ళు వచ్చిర్రా. ఇప్పుడు కూడా నా దగ్గర పోలీసు వాళ్ళు వస్తారు, కానీ నన్ను బరాబర్ బయటకు పోతా నేను. సరే నేను మళ్ళీ మాట్లాడతా.